యోగాతో సంపూర్ణమైన ఆరోగ్యం ఎలా పొందాలి? యోగాతో రోగాలను మటుమాయం ఎలా చేసుకోవాలి? ఇంకా 100 ఏళ్ల వరకు ఆరోగ్యంగా ఎలా ఉండాలి? యోగాయే సంపూర్ణమైన ఆరోగ్యానికి మూలం. యోగా అనేది ఒక సంపూర్ణమైన వైద్య శాస్త్రం. యోగా అనేది ఒక సంపూర్ణమైన జీవనశైలి. ఇంకా యోగా ఆధ్యాత్మిక ఉత్కృష్టతకు పరాకాష్ట. రండి, ఈరోజు నాతో పాటు చెయ్యండి సుమారు 1 గంట యోగాభ్యాసం. దీనితో మీ దుఃఖాలు పటాపంచలవుతాయి, అన్ని రోగాలు సమసిపోతాయి, మీరు సమాధి స్థితి పొందుతారు. మీరు కాస్త జాగ్రత్త తీసుకోవాలి. ప్రాణాయామం చేసేటప్పుడు మీకు హార్ట్ హైపీబీ ప్రాబ్లం ఉంటే ఏది శ్రమపడి చేయొద్దు, ఏ ప్రాణాయామం అయినా సరే. మీకు నడుం నొప్పి ఉంటే, మీకు అల్సరేటివ్ కొలైటిస్ ఉంటే, ఒకవేళ మీకు తీవ్రమైన ఆస్తమా ఉంటే ఎక్కువగా శ్రమపడి చెయ్యొద్దు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఎపిలెప్సీ పేషెంట్ అయినా లేదా మీరు క్యాన్సర్ పేషెంట్ అయినా మెల్లిమెల్లిగా చేయండి, ఎక్కువ కాలం పాటు చేయండి, క్యాన్సర్ కూడా సరవుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ కపాలభాతి మరియు బాహ్య ప్రాణాయామం చేయకూడదంతే. తల్లులు మరియు సోదరిమణులు నెలసరి రోజుల్లో బాహ్య ప్రాణాయామం ఒక్క ప్రాణాయామం చేయకూడదు. అంతే. ప్రాణాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు గుర్తుంచుకోండి, చెయ్యండి. మరో ముఖ్య విషయం, ప్రాణాయామం ఖాళీ కడుపుతో చేయాలి. అన్ని యోగాభ్యాసాలు ఖాళీ కడుపుతోనే చేయవలసి ఉంటుంది. సాయంకాలం ప్రాణాయామం చేస్తే భోజనం తర్వాత 5-6 గంటల తర్వాత చేయండి. ఆసనాల్లో కూడా 2 ముఖ్యమైన విషయాలు. నడుము నొప్పి ఉంటే ముందుకు వంగద్దు, మరియు హెర్నియా హార్ట్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటే వెనక్కి వంగద్దు. శ్వాసకు 2 నియమాలు. యోగాసనాలు వేసేటప్పుడు ముందుకు వంగినప్పుడల్లా ఊపిరిని బయటకు వదలండి, వెనక్కి వంగినప్పుడు ఊపిరిని లోపలికి తీసుకోండి. శరీరం సామాన్య స్థితిలో ఉన్నప్పుడు శ్వాస కూడా మామూలుగానే ఉంచాలి. ముందుకు వంగినప్పుడు శ్వాస బయటకు వదలాలి, కుడి ఎడమలు వెనక్కి పైకి వంగినప్పుడు శ్వాస లోపలికి పీల్చాలి. ఇది గుర్తుంచుకుంటే చాలు. సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనం వేసి చేస్తారు ప్రాణాయామాభ్యాసం. సిద్ధాసనం ఎడమ కాలు కింద, కుడి కాలు పైన, పాదం పైన పాదం, చీలమండ మీద చీలమండ, అరిపాదంపై అరిపాదం. ఒక అరిపాదాన్ని వేరే కాలి పిక్కకు తొడకు మధ్య ఉంచాలి. 2 చేతులు ధ్యానముద్రలో లేదా ఏదో ఒక ప్రత్యేక ముద్రలో ఉంచాలి. ఇది ధ్యాన ముద్ర, ఇది వాయుముద్ర, ఇది శూన్యముద్ర, ఇది పృథ్వీముద్ర, ఇది వరుణముద్ర, ఇది శక్తి ముద్ర, ఇది అపాన ముద్ర. ఏదో ఒక రకమైన ముద్రలో మీరు తిన్నగా కూర్చోండి. శ్వాసంలోని గట్టిగా పీల్చడం, బయటకు వదలటం చేయాలి. చేద్దాము భస్త్రిక ప్రాణాయామం. ఊపిరిని లోనికి భారంగా పీల్చాలి, బయటికి వదలాలి. శ్వాసను ఊపిరితిత్తుల లోపల దాకా నింపాలి. ముఖ్యమైన విషయం, శ్వాసను ఎక్కువసేపు గట్టిగా పీల్చాలి,